Recording in progress. సో గైస్ ఈరోజే ఫస్ట్ టైం క్లాస్ వింటున్నారా? మరి మదా వచ్చావా? సో ఈరోజే ఫస్ట్ టైం క్లాస్ వింటున్నారు ఎవరైనా? ఐ హోప్ ఎవరు ఉన్నారా? వన్, ఐ థింక్ దివాకర్. మీరు లాస్ట్ టైం వచ్చారు కదా, రికార్డింగ్ గురించి చెప్పాను కదా, కంప్లీట్ చేయలేదా? సరే గైస్, ఇంకా మీరు రికార్డింగ్ కంప్లీట్ చేయడం మాత్రం కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు నేను కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఐ హ్యావ్ రిసీవ్డ్ సమ్ రిక్వెస్ట్స్ వేర్ కొంతమందికి కొన్ని పాయింట్స్ స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయి కాస్టింగ్ బేసిక్స్లో అని చెప్పేసి. సో దట్ ఈరోజు నేను ఏం చేస్తాను అంటే కాస్టింగ్ బేసిక్స్కి సంబంధించి మొత్తం సమ్మరీ పాయింట్స్ చెప్తున్నాను. నేను నోట్స్ ఇస్తాను సపరేట్గా, మన మెటీరియల్లో ఉన్న నోట్స్తో పాటు అగైన్ సపరేట్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎంటైర్ కాస్టింగ్ని, కాస్టింగ్ బేసిక్స్ ఇంతవరకు మనం 5 క్లాసెస్ 6 క్లాస్ ఏదైతే చెప్పుకున్నామో దాన్ని 2 to 3 క్లాస్తో రివైజ్ చేసేలాగా, మ్యాక్సిమం 10 minutesలో రివైజ్ చేసేలాగా ఒక నోట్స్ ఇస్తాను. ఓకేనా? టుమారో నుంచి ఇంకా మెయిన్గా మెటీరియల్ తీసుకొచ్చేసేయండి, మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేద్దాం. సరే ఒకసారి నోట్స్ ఓపెన్ చేయండి. నేను చెప్తాను, రన్నింగ్ నోట్స్ చెప్తాను. ఎంటైర్ కాస్టింగ్ బేసిక్స్కి కంప్లీట్ అయిపోవాలి. ప్రవీణ్ ఎక్కడ? మీరు కూడా వింటారా రికార్డింగ్? సాయి, ఇంకా ఉన్నాయా? ఉన్నాయి ఇంకా? సరే కంప్లీట్ చేయాలి మొత్తానికి. ఓకేనా? నేను టుమారో నుంచి అయితే మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ వీలైనంత వరకు అట్లీస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అనే పాయింట్ అయినా క్లారిటీ రావాలి. సో దట్ ఈజీగా అర్థమవుతుంది ఫర్దర్ క్లాసెస్. సరే ఫస్ట్ నోట్స్ ఓపెన్ చేసి పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాయండి. పేజ్ మిడిల్లో కాస్ట్. డివైడ్ దట్ ఇంటూ టూ పార్ట్స్కి డివైడ్ చేయండి. పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాసి కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఏ కాస్ట్ ఉన్నాయి మనకు? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సో రాసేయండి ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. ఫిక్స్డ్, వేరియబుల్. మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి షార్ట్గా మనకి తెలియాలి కదా. ఫిక్స్డ్ కాస్ట్ కింద డౌన్ యారో మార్క్ పెట్టేసి కింద రాయండి ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈవెన్ ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈవెన్ ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ చేంజ్డ్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే అంతే కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే కాన్స్టాంట్గా ఉంటుంది. నా ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ కింద రాయండి ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజెస్, ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజెస్ దిస్ కాస్ట్ ఆల్సో చేంజెస్. ఇఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజెస్ దిస్ కాస్ట్, నథింగ్ బట్ ఏ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఆల్సో చేంజెస్. క్లియర్? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. దీని తర్వాత మనం పార్ట్ 1లో మెయిన్గా ఏ పాయింట్ చూసాం? కాస్ట్ బిహేవియర్. ఐడియా ఉందా? సో కాస్ట్ బిహేవియర్ చార్ట్ ఐడియా ఉందా? డ్రా చేయండి, జస్ట్ చార్ట్ మాత్రమే డ్రా చేయండి. ఒకసారి చూద్దాం. కాస్ట్ బిహేవియర్ అని చెప్పేసి చార్ట్ మాత్రమే డ్రా చేయండి. ఫిక్స్డ్, వేరియబుల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది. జస్ట్ ట్రై దట్. కాస్ట్ బిహేవియర్, డివైడ్ దట్ ఇంటూ 2 parts. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. Again divide fixed cost into 2 categories and variable cost into 2 categories. 2 categories ఏవేవి? టోటల్ పర్ యూనిట్, టోటల్ పర్ యూనిట్.
మరి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏంటి? కాన్స్టెంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, పర్ యూనిట్ చేంజెస్. పర్ యూనిట్ చేంజ్ అవుతుంది, ఓకే. ఎలా? డైరెక్ట్ రిలేషన్, ఇండైరెక్ట్ రిలేషన్? ఇండైరెక్ట్ రిలేషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇండైరెక్ట్ రిలేషన్. సో చేంజెస్ అని చెప్పేసి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అని రాసాయండి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, పర్ యూనిట్ ఏమవుతుంది? కాన్స్టెంటా చేంజ్ చేస్తాం? కాన్స్టెంట్. అగైన్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. మరి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. సో మనం టుమారో మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తాం. ఆ మార్జినల్ కాస్టింగ్ చాప్టర్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం రాసుకున్న 2 చార్ట్స్ కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ఏది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఏది వేరియబుల్ కాస్ట్ అవుతుంది అంతా కూడా. ఓకేనా? సరే, అగైన్ పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాయండి. పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాయండి. డివైడ్ దట్ ఇంటూ 2 కేటగిరీస్. డివైడ్ దట్ ఇంటూ 2 కేటగిరీస్. ఈరోజు ఏం నేర్పిస్తానంటే మీకు కాస్ట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చో నేర్పిస్తున్నాను. డివైడ్ దట్ ఇంటూ 2 కేటగిరీస్. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్కి 2 కండిషన్స్ చెప్పాను. ఏంటవి? ఇంకర్ అయి ఉండాలి, రికవరీ కూడా అయి ఉండాలి. కరెక్టా? కాబట్టి ఇంకర్డ్ ప్లస్ రికవర్డ్ అని రాయండి ఎక్స్పైర్ కింద. ఇంకర్డ్ ప్లస్ రికవర్డ్. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఇంకర్డ్ ప్లస్ రికవర్డ్. మరి అన్ఎక్స్పైర్డ్గా అయితే ఇంకర్డ్ ప్లస్ నాట్ రికవర్డ్. ఇంకర్ అయ్యాము కానీ రికవరీ అవ్వలేదు ఇంకా. ఇంకర్డ్ ప్లస్ నాట్ రికవర్డ్. రవి రాలేదా ఈరోజు? రాలేదా? సో ఇంకర్డ్ ప్లస్ నాట్ రికవర్డ్. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాము ఎక్స్పైర్డ్ కాస్ట్కి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎక్స్పైర్డ్ కాస్ట్కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మరి అన్ఎక్స్పైర్డ్కి? ఎస్, ఎగ్జాంపుల్ గుర్తుండాలి. అన్ఎక్స్పైర్డ్కి ఏం చెప్పాము? ఎప్పుడు రికవర్ అవ్వదు అది? ఒక ప్రోడక్ట్ మీద మనం ఇంకరైన కాస్ట్ ఎప్పుడు రికవర్ అవ్వదు? సేల్ అవ్వనప్పుడు. సేల్ అవ్వలేదంటే ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ ఇస్ ద ఎగ్జాంపుల్. మీరు ఆ స్టోరీస్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ని బైహార్ట్ చేయడానికి ట్రై చేయదు, యూజ్ ఉండదు. 1 అవర్ లేట్ అయినా పర్లేదు, కాన్సెప్ట్ని గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. సో నేను మీ ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే మీరు 5 అవర్స్ చదివి అన్ని సగం సగం చదివేదానికన్నా 5 అవర్స్తో 2 కాన్సెప్ట్సే కంప్లీట్ చేయండి. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? అంతేగాని నేర్చుకున్న కాన్సెప్ట్ సగం సగం అయితే చదవద్దు. చదివితే మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. లేకపోతే ఆ పాయింట్ వచ్చేందుకు అక్కడే స్టిక్ అని అవ్వాలి, అక్కడే నిల్చోవాలి, అక్కడే నిలబడాలి. గంట లేట్ అయినా పర్లేదు, నేర్చుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ మూవ్ ఆన్ అవ్వాలి. టైం లేదు కదా అని చెప్పేసి అన్ని సగం సగం చదివా అనుకోండి, ఖచ్చితంగా మీరు 80 మార్క్స్ రాస్తే 40 మార్క్స్ కూడా రావు మెయిన్ ఎగ్జామ్లో. అదే మీరు పర్ఫెక్ట్గా చదివారనుకోండి, 40 రాస్తే ఖచ్చితంగా అరౌండ్ 40 వస్తాయి. డౌటే లేదు ఆ పాయింట్లో. ఓకేనా? సో కాస్త లేట్ అయినా పర్లేదు, సగం సగం అయితే చదవద్దు. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ ఆన్ అవ్వండి. సో ఐ థింక్ క్లియర్. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ 2 కండిషన్స్ ఉంటాయి. ఇంకర్ అయి ఉండాలి, రికవరీ అయి ఉండాలి. సిఓజిఎస్. ఇంకర్ అయ్యాము బట్ రికవరీ అవ్వలేదంటే క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ వన్ అగైన్ పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాయండి. డివైడ్ దట్ ఇంటూ 2 పార్ట్స్. పేజ్ మిడిల్లో కాస్ట్ అని రాయండి. డివైడ్ దట్ ఇంటూ 2 పార్ట్స్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అని ఎప్పుడు అంటాము?
which is traceable in finished goods. Traceable, which is traceable in finished goods. ఇండైరెక్ట్ కాస్ట్ ఎప్పుడు అంటాము? విచ్ ఈస్ నాట్ ట్రేజబుల్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. గుర్తుందా టేబుల్ ఎగ్జాంపుల్? టేబుల్, లేబర్, సూపర్వైజర్. విచ్ ఈస్ నాట్ ట్రేజబుల్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. అగైన్ డైరెక్ట్ కాస్ట్ ఉంది కదా, డైరెక్ట్ కాస్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి, ఇండైరెక్ట్ కాస్ట్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒకే లైన్లో అయిపోతాయి. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను అంతే. డైరెక్ట్ కాస్ట్ని సేమ్ అలాగే రాశారు కదా, దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి డెఫినేషన్ కింద. అగైన్ ఇండైరెక్ట్ కాస్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఏ వస్తుంది డైరెక్ట్ కాస్ట్లో? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. సేమ్ అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ రాసేయండి. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మరి ఎగ్జాంపుల్స్ రాద్దామా పెద్దానికి? డైరెక్ట్ మెటీరియల్ ఎగ్జాంపుల్ ఏంటి? వుడ్. వుడ్ గుర్తుందా? బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు వుడ్. డైరెక్ట్ మెటీరియల్కి వచ్చేసి వుడ్. ఇండైరెక్ట్ మెటీరియల్కి వచ్చేసి పెయింట్. ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి పెయింట్. డైరెక్ట్ లేబర్ ఏంటి? ఎస్, వాట్ ఈస్ డైరెక్ట్ లేబర్? వేజెస్. గుర్తుండాలి ఎగ్జాంపుల్స్, మీకు అందుకనే రాపిస్తాను సపరేట్గా. మీరు మధ్యలో హాలిడే రాగానే ఎగిరిపోయింటాయి అన్ని. ఇండైరెక్ట్ మెటీరియల్ ఏం చెప్పాము? ఇండైరెక్ట్ మెటీరియల్కి సూపర్వైజర్ శాలరీ. సూపర్వైజర్ గుర్తుందా? సూపర్వైజర్కి పే చేసే అమౌంట్ ఏ బెంచ్కి చార్జ్ చేయాలంటే వీ హ్యావ్ నో ఐడియా. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ మెటీరియల్కి ఏమో వుడ్, ఇండైరెక్ట్ మెటీరియల్కి ఏమో పెయింట్. డైరెక్ట్ లేబర్కి అయితే వేజెస్, ఇండైరెక్ట్ మెటీరియల్కి అయితే సూపర్వైజర్ శాలరీ. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏం చెప్పాం? నెయిల్స్. పర్ఫెక్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పాలిష్ పేపర్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ పాలిష్ పేపర్. నెక్స్ట్ వెయిట్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. అగైన్ కాస్ట్ రాయండి, అగైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. సో పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ అని ఎప్పుడు అంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయితే. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఏది? ప్రోడక్ట్ కాస్ట్. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ప్రోడక్ట్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. మరి పీరియడ్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఇన్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. ఏవేవి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. పర్ఫెక్ట్. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. గైస్ ఆన్లైన్ వాళ్ళు రాస్తున్నారు నోట్స్, సమ్మరీ నోట్స్ చెప్తున్నది యూజ్ అవుతుంది. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. ఏం క్లియర్?
యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? స్టోరీ అంతా రివైజ్ అవుతూ ఉండాలి బ్యాక్ ఎండ్లో, ఏ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ చెప్పుకొని ఉంటాం. నెక్స్ట్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్ డిపార్ట్మెంట్స్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్ రైట్ డిపార్ట్మెంట్స్. Divide the departments into 3 parts. So first one is administration, manufacturing, selling and distribution. Administration, manufacturing, selling and distribution. Again, divide manufacturing department into 2 parts. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనము డైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవుతాము, ఇండైరెక్ట్ కాస్ట్ కూడా ఇంకర్ అవుతాము. వేరేజ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్ మాత్రమే ఇంకర్ అవుతాం. ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్ మాత్రమే ఇంకర్ అవుతాం. మరి ఇండైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కలిపి ఏమంటాం? ఓవర్ హెడ్స్. ఐడియా ఉందా? మనం అన్ని టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని కనుక యాడ్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఓవర్ హెడ్స్. సో ఇంక ఫర్దర్గా మనం నెక్స్ట్ డీల్ చేయబోయే టాపిక్లో ఇండైరెక్ట్ కాస్ట్ అనే వర్డ్ యూస్ చేయము, ఓవర్ హెడ్ అనే వర్డే యూస్ చేస్తాం. ఓకేనా? ఇండైరెక్ట్ కాస్ట్ ఇస్ జనరల్ టర్మ్, ఓవర్ హెడ్ ఇస్ ద కాస్టింగ్ స్పెసిఫిక్ టర్మ్ అది కాస్టింగ్లో. సో క్లారిటీ వచ్చింది. ఇది ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్, డిపార్ట్మెంట్స్లో మనం ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్నది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అగైన్ రైట్ కాస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. Cost. Divide that into again 2 parts. So controllable cost, uncontrollable cost. Controllable cost, uncontrollable cost. Controllable cost, uncontrollable cost. So controllable cost కింద రాయండి కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. అన్కంట్రోలబుల్ అంటే కాస్ట్ which cannot be controlled by management. Cost which cannot be controlled by management. రెండింటికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి కదా. కంట్రోలబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏం రాద్దాం? మేనేజ్మెంట్ ఏవి కంట్రోల్ చేయొచ్చు? రా మెటీరియల్ ప్రైజెస్. కరెక్టా? పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ప్రైజ్ ఆఫ్ రా మెటీరియల్. పర్చేస్ కాదు, ప్రైజ్ ఆఫ్ రా మెటీరియల్. ఏవి? ప్రైజ్ ఆఫ్ రా మెటీరియల్ ఏంటి? కంట్రోలబుల్ అన్కంట్రోలబుల్? కంట్రోలబుల్. మరి అన్కంట్రోలబుల్ ఏది? అడ్వర్టైజ్మెంట్ కాదు. అడ్వర్టైజ్మెంట్ కంట్రోల్ చేయొచ్చు, రెంట్ కంట్రోల్ చేయలేము. వీ కెన్ కంట్రోల్ ద అడ్వర్టైజ్మెంట్ బట్ వీ కెనాట్ కంట్రోల్ ద రెంట్. ఆ నోట్ మైండ్ కూడా రాపిస్తాను నేను సపరేట్గా, రాయండి. రెంట్ యాజ్ ఆఫ్ నో ఎగ్జాంపుల్ రెంట్. ఐ థింక్ క్లియర్. రైట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. మనం ఇంతవరకు లాస్ట్ 5-6 క్లాస్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ పాయింట్స్ సమ్మరీ ఇదంతా. ఓకేనా? రివైజ్ అవుతుంది ఒకేసారి మొత్తం అని.
fixed cost, divide that into two parts. Committed cost, discretionary cost. Write fixed cost, divide that into two parts. Committed cost, discretionary cost. Committed cost, discretionary cost. Committed cost కి ఎగ్జాంపుల్ ఏంటి? రెంట్. డిస్క్రిషనరీ కాస్ట్కి అడ్వర్టైజ్మెంట్స్. డిస్క్రిషనరీ కాస్ట్కి అడ్వర్టైజ్మెంట్. గైస్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా ఇక్కడ. ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ డీల్ చేయబోయే కాన్సెప్ట్ లాస్. లాస్లో మనకు నార్మల్ లాస్ ఉంటాయి, అబ్నార్మల్ లాస్ ఉంటాయి. సో పేజ్ మిడిల్లో లాస్ అని రాయండి, డివైడ్ దట్ ఇంటూ టూ పార్ట్స్. లాస్ అని రాయండి, డివైడ్ దట్ ఇంటూ టూ పార్ట్స్. నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. సో ఒకసారి చూడండి, నార్మల్ లాస్ అంటే ఏంటి, అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి. జనరల్గా నేను 100 kgs ఆఫ్ రా మెటీరియల్ని తీసుకొస్తాను సమ్ అదర్ ప్లేస్ నుంచి, ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్లో ఒక ట్రక్లో తీసుకొస్తాను. వచ్చేపాటికి జనరల్గా 95 kgs అయి ఉంటాయి. బికాజ్ ఆఫ్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్. నార్మల్గా 5 యూనిట్స్ లాస్ అవుతుంటాయి, 5 kgs లాస్ అవుతూ ఉంటాయి. ఇది ఎవ్రీ టైం ఇలాగే అవుతుంది, నాకు క్లారిటీ ఉంది. ప్రతిసారి మినిమం 5 kgs లాస్ అవుతాయి నాకు ట్రాన్స్పోర్టేషన్లో అని నాకు క్లారిటీ ఉంది. అది ఏ విధంగా అయినా లాస్ అవ్వచ్చు, బట్ అప్రాక్సిమేట్గా ఎన్ని అవుతాయి, 5 kgs లాస్ అవుతాయి. నేను ఈచ్ కేజీ 5 రూపీస్కి కొంటున్నాను. ఈచ్ కేజీ 5 రూపీస్కి కొంటున్నా. అలా కాకుండా మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. 100 kgsని నాకు కొనడానికి ఎంత కాస్ట్ అయ్యింది అంటే, 100 kgsని కొనడానికి నాకు అయిన కాస్ట్ వచ్చేసి 500 రూపీస్, ఓకేనా. 100 kgsని కొనడానికి నేను ఇంకర్ అయిన కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. నాకు రియాలిటీలో ఎన్ని కేజెస్ మాత్రమే నా స్టోర్కి వచ్చాయి, 95 kgs వచ్చాయి. సో జనరల్గా ప్రతిసారి జరిగింది ఇదే కాబట్టి నావి ఏవైతే 5 kgs లాస్ అయ్యాయో ఆ 5 kgsని నార్మల్ లాస్ అంటాం. ప్రతిసారి జరుగుతూనే ఉంది, అది నాకు క్లారిటీ ఉంది, ప్రతిసారి లాస్ వస్తుందని తెలుసు. సో ప్రతిసారి నేను ఏదైతే గెస్ చేయగలుగుతానో ఇన్ని యూనిట్స్ లాస్ అవుతాయని, వీటిని ఏమంటాం, నార్మల్ లాస్ అంటాం. బట్ నెక్స్ట్ మంత్ వచ్చేసి నేను 100 kgs ఆర్డర్ చేస్తే నాకు రియాలిటీలో 90 kgs వచ్చాయి. రియాలిటీలో 90 kgs వచ్చాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని లాస్ అయ్యాయి, 10 kgs. ఇందులో నేను ఎన్ని గెస్ట్ చేశాను, ఆల్రెడీ 5 గెస్ట్ చేశాను. ఎక్స్ట్రాగా ఎంత లాస్ అయింది, 5. దిస్ కాల్ నార్మల్ లాస్, దిస్ కాల్ అబ్నార్మల్ లాస్. క్లారిటీ వస్తుందా? నేను గెస్ట్ చేసిందంతా కూడా నార్మల్ లాస్. నేను ఏదైతే గెస్ట్ చేయలేక ఇంకా ఎక్కువ వచ్చాయో దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ లాస్. ఈజ్ ఇట్ క్లియర్? నేను రాయిస్తాను నోట్స్, డోంట్ వరీ, నేను రాయిస్తాను. నెక్స్ట్ మంత్ 100 kgs జనరల్గా ఎంత వస్తాయి అనుకున్నాను, 95. ఈసారి 98 వచ్చాయి. ఈసారి 98 వచ్చాయి. సో ఎన్ని లాస్ వచ్చాయి, 2. దీన్ని అగైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. నార్మల్ లాస్ 5, అబ్నార్మల్ లాస్ 3, సారీ అబ్నార్మల్ గెయిన్. నేనేమో 5 kgs లాస్ వస్తాయి అనుకున్నాను, రియాలిటీలో ఎన్ని వచ్చాయి, 2 kgs వచ్చాయి. అంటే 3 kgs నేను అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా వచ్చాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ గెయిన్. ఈజ్ ఇట్ క్లియర్? సో 3 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇది సినారియో 1, సినారియో 2, సినారియో 3.
సబ్నార్మల్ గెయిన్ని -3 అని చూపించండి. ఎందుకంటే 5 - 3 అప్పుడే 2 వచ్చేది మనకు. ఇది ఫస్ట్ నార్మల్గా మీకు తెలియాల్సిన బేసిక్ పాయింట్. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎలా ట్రీట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఆఫ్ నార్మల్ లాస్, ట్రీట్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. జస్ట్ ఒకసారి చూడండి క్లియర్గా అగైన్. నేను 100 kgs కొన్నాను, నా దగ్గరకు వచ్చేపాటికి 95 అయ్యాయి. అంటే 5 kgs నార్మల్ లాస్, కరెక్టా? 100 kgsని పర్చేస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 500 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. అంటే పర్ యూనిట్ ఎంత ఉంటుంది? 5. ఈ పాయింట్ క్లియర్ కదా? పర్ యూనిట్ 5. బట్ రియాలిటీలో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు, నేను ఇంకర్ అయింది 500 రూపీస్, కానీ నాకు వచ్చింది ఎన్ని యూనిట్స్? 95. అంటే పర్ యూనిట్కి ఎంత పడినట్టు నాకు చూడండి. 5.26 26. జనరల్గా నేను పర్చేస్ చేసింది ఎంత? 5 రూపీస్. బట్ నేను నార్మల్ లాస్ని కన్సిడర్ చేసిన తర్వాత నాకు ఈచ్ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది? 5.26. దీని మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు నార్మల్ లాస్ వస్తుందో, ఆ నార్మల్ లాస్ వల్ల సమ్ లాస్ వస్తుంది కదా మనకు అమౌంట్. మన ఎగ్జాంపుల్లో 5 × 5 25 రూపీస్. ఆ 25 రూపీస్ని గుడ్ యూనిట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ 25 యూనిట్స్ని రిమైనింగ్ 95 యూనిట్స్కి ఛార్జ్ చేయాలి. కాబట్టే 5 రూపీస్ ఉన్న కాస్ట్ ఏమైంది? 5.26 రూపీస్ అయింది. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్ క్లియర్లీ? అగైన్ రిపీట్ చేస్తున్నా. మనకి ఏదైతే నార్మల్ లాస్ వచ్చిందో, నార్మల్ లాస్ అనేది మనం ముందే ఎస్టిమేట్ చేసేస్తున్నాం, కరెక్టా? గెస్ చేయగలుగుతున్నాం. ఈవెన్ దో నేను 5 రూపీస్ పర్చేస్ చేస్తానని తెలిసినా సరే, నార్మల్ లాస్ వచ్చిన తర్వాత ఆ లాస్ వచ్చిన దాన్ని వేటికి ఛార్జ్ చేస్తాను? గుడ్ యూనిట్స్. నథింగ్ బట్ 95 ప్రోడక్ట్స్ గుడ్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ గుడ్ యూనిట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆటోమేటిక్గా కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 5.26 రూపీస్ అవుతుంది. అంటే 5 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ నార్మల్ లాస్ని గుడ్ యూనిట్స్కి ఛార్జ్ చేయడం వల్ల 5.26 రూపీస్ అయింది. క్లారిటీ వస్తుంది ఇది? సో రాయండి ట్రీట్మెంట్ అని చెప్పాం. పేజ్ మిడిల్లో ట్రీట్మెంట్ అని రాయండి. ట్రీట్మెంట్, పేజ్ మిడిల్లో ట్రీట్మెంట్. అగైన్ డివైడ్ దట్ ఇంటూ 2 parts. నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. సో నార్మల్ లాస్ కింద రాయండి. నార్మల్ లాస్ షుడ్ బి అమౌంట్ ఇంకర్డ్ ఫర్ నార్మల్ లాస్, అమౌంట్ incurred for normal loss should be charged to good units. Amount incurred for normal loss should be charged to good units. ఇవి ఎక్స్పెక్టెడ్, కరెక్టా? మనం ఎక్స్పెక్ట్ చేసింది. మరి ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా వచ్చింది కదా అబ్నార్మల్ లాస్. సో అబ్నార్మల్ లాస్కి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వి షుడ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు కాస్టింగ్ P&L అకౌంట్ యాజ్ ఎ లాస్. క్లారిటీ వచ్చిందా? ఇది మనం గెస్ చేయలేదు కాబట్టి, అబ్నార్మల్ ఐటమ్ కాబట్టి మనం దీనికి రెడీగా లేము. నార్మల్ లాస్కి అయితే వీఆర్ రెడీ, ఎందుకంటే ముందే గెస్ చేయగలిగాం. బట్ అబ్నార్మల్ లాస్ మనం ముందు గెస్ చేయలేకపోయాం కదా. సో ఏదైతే అమౌంట్ వచ్చిందో లాస్, ఆ లాస్ మొత్తాన్ని కూడా దేనికి ఛార్జ్ చేయాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. సో రాయండి జస్ట్ ఛార్జ్ టు కాస్టింగ్ P&L అకౌంట్. ఛార్జ్ టు కాస్టింగ్ P&L అకౌంట్. ఛార్జ్ టు కాస్టింగ్ P&L అకౌంట్. ఐ థింక్ క్లియర్. లెట్స్ సే మనకి 10 యూనిట్స్ వచ్చాయా? 10 యూనిట్స్ లాస్ వచ్చాయి అనుకోండి. ఇందులో 5 వచ్చేసి నార్మల్ లాస్, గుడ్ యూనిట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. రిమైనింగ్ 5 యూనిట్స్ మీద మనం 25 రూపీస్ ఇంకా అయింటామా? ఈ 25 మొత్తం ఎక్కడ ఛార్జ్ చేయాలి? P&L అకౌంట్కి లాస్గా ఛార్జ్ చేయాలి. ఓకేనా? ఐ థింక్ క్లియర్. Again, write cost in the middle of the page. Again, write cost in the middle of the page. Divide that into 2 parts.
Divide that into two parts. First one, relevant cost. Relevant. First one, relevant cost. Second one, irrelevant cost. First one, relevant cost. Second one, irrelevant cost. ఇప్పుడు కాస్టింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. మనకు మెయిన్గా కాస్టింగ్లో మీకు కొత్త కొత్త టర్మినాలజీస్ వస్తాయి. ఆ టర్మినాలజీస్లో ఈ రిలవెంట్ కాస్ట్ అనేది అగైన్ మన లైఫ్ మొత్తం యూస్ చేస్తూనే ఉంటాం ఈ 2 వర్డ్స్. ఏంటి రిలవెంట్ కాస్ట్ అంటే? రిలవెంట్ కాస్ట్ కింద డౌన్ ఆరో మార్క్ పెట్టి రాసాయండి. విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. కాస్టింగ్ అంటేనే డిసిషన్ మేకింగ్ అని చెప్పాం కదా. ఆ డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేసే కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. ఇర్రిలవెంట్ కాస్ట్ అంటే విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేసేది లాస్ట్ క్లాస్లో మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పాం, గుర్తుందా? ఆపర్చునిటీ కాస్ట్ ఒక బెనిఫిట్ని ఒక వేరే డిసిషన్ కోసం వదిలేసుకుంటాం మనం. లైక్ ఎక్స్ట్రా స్పేస్ రెంట్ ఉంది, నా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా, ఎక్స్పాన్షన్ చేయాలంటే రెంట్ వదులుకోవాలి. రెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. సేమ్ అలాగే మనం హైయర్ ఎడ్యుకేషన్ 2 years చేయాలి, ఫీజు ఎంత అవుతుంది, 4 lakhs 24 lakhs, గుర్తుందా? సో రిలవెంట్ కాస్ట్లో డిసిషన్ మేకింగ్లో ఆపర్చునిటీ కాస్ట్ అని రాయండి. రిలవెంట్ కాస్ట్లో ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ కాస్ట్. ఇర్రిలవెంట్ కాస్ట్లో సంక్ కాస్ట్ ఐడియా ఉందా? మీరు ఎప్పుడో ఎల్కేజీలో ఇంకరైన కాస్ట్ కామర్స్ కోర్స్ చేయాలా వద్దా అని డిసిషన్లో ఇంపాక్ట్ చేస్తుందా? చేయొద్దు. సో నాట్ రిలవెంట్ ఫర్ డిసిషన్, సంక్ కాస్ట్. సో ఇది నార్మల్గా మనం ఇంతవరకు డిస్కస్ చేస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ సెగ్రిగేషన్స్ డిఫరెంట్ బేస్ మీద. ఓకేనా? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, దానికన్నా ముందు మీరు ఒకసారి కాస్ట్ షీట్ ఓన్గా రాయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసి కాస్ట్ షీట్ ఒకసారి చూసుకోండి, చూడకుండా రాయండి కాస్ట్ షీట్ అగైన్ ఇంక్లూడింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా? జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా టుమారో నుంచి కాస్టింగ్ బేసిక్స్ అనే పాయింట్ ఉండకూడదు, భయపడాల్సిన అవసరం ఉండకూడదు.
ఎస్ నాకైతే అట్లీస్ట్ ఈరోజు కొత్తగా క్లాస్ వింటున్నాను అనే వాళ్ళు టుమారో వచ్చేలోపు ఫస్ట్ కాస్టింగ్ బేసిస్ 2 క్లాసెస్ కంప్లీట్ అవ్వాలి అట్లీస్ట్. ఓకేనా? సో దట్ నెక్స్ట్ మనం టుమారో డీల్ చేయబోయే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ 2 క్లాసెస్ కూడా రికార్డింగ్ కంప్లీట్ అవ్వలేదంటే ట్రస్ట్ మీ చాలా ఇబ్బంది పడతారు. మన లైఫే కాస్టింగ్, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ 2 క్లాసెస్ కాస్టింగ్ బేస్లో ఫస్ట్ 2 క్లాసెస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి డిస్కస్ చేస్తుంటాను. ఆ 2 క్లాస్ అట్లీస్ట్ కంప్లీట్ చేసుకుని వస్తే మిగతావి మెల్లగా కంప్లీట్ చేసుకోండి డే వైజ్. ఓకేనా? ఫర్ టుమారో ఖచ్చితంగా ఎన్ని క్లాసెస్ కంప్లీట్ అవ్వాలి? 2 క్లాసెస్. టుమారో అయితే నేను మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతాను. మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాము. కంప్లీట్లీ ఈ కాస్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది ఆ చాప్టర్ అంతా. ఓకేనా? సో టుమారో వచ్చేలోపు అవి రెండు మాత్రం రికార్డింగ్ కంప్లీట్ చేస్తాను. 1.25 స్పీడ్లో పెట్టేసేయండి, ఈజీగా 1 అవర్లో అయిపోతుంది, 1.5 అవర్లో అయిపోతుంది. ఓకేనా? వన్స్ రీజన్ కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ షీట్ ఓన్గా ట్రై చేయండి, ఇంక్లూడింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. ఎస్, ఐ థింక్ క్లియర్. సరే, ఇంకా కొన్ని మనం టర్మాలజీస్ రాయాలి, లైక్ కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్ అవి రాయాలి.
బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ మోర్ వర్డ్, వన్ మోర్ టర్మినాలజీ, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అసలు ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, చాలా నేమ్స్ ఉన్నాయి. చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఆ నేమ్స్ పెట్టారన్నది. జస్ట్ ఒకసారి నేను టైం ఇస్తాను, ఒకసారి చూడండి. లెట్స్ సే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీని రెంట్ వచ్చేసి 10,000 అనుకుందాం, బిల్డింగ్ రెంట్. ఓకేనా? ఇప్పుడు నేను స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఫీజు ముందే చెప్పాలా, లేకపోతే క్లాస్ కోచింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చెప్పాలా? ముందే చెప్పాలి, కరెక్టా? నేను ఖచ్చితంగా 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతాను. డైరెక్ట్ కాస్ట్ ఒకటి, ఇండైరెక్ట్ కాస్ట్ ఒకటి. లెట్స్ సే మన ఎగ్జాంపుల్లో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? మీ మెటీరియల్ కాస్ట్. మీకు మెటీరియల్ సెట్ ఇస్తాం కదా, ప్రింటింగ్ పేజెస్ అంతా కలిపి. లెట్స్ సే అది 500 రూపీస్ అనుకుందాం పర్ హెడ్కి 500 రూపీస్ అవుతుంది. మరి ఫీజ్ 500 చెప్తే సరిపోతుందా? నేను ఇంకా వేరే కాస్ట్ కూడా ఇంకా అవుతాను కదా. రెంట్ పే చేయాలి 10,000, ఖచ్చితంగా దీన్ని కూడా సమ్ పోర్షన్ యాడ్ చేయాలి కదా స్టూడెంట్స్కి. మరి ఎంత యాడ్ చేయాలి? రెంట్ 10,000 ఎంత యాడ్ చేయాలి? ఎంతమంది స్టూడెంట్స్ వస్తే అంతమందికా? అది నాకు ఎప్పుడు తెలుస్తుంది? స్టూడెంట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. మరి నేను ఎప్పుడు చెప్పాలి ఫీజు? ముందే చెప్పాలి, క్లాస్ స్టార్ట్ అవ్వకుండా ముందే చెప్పాలి. మరి ఎలా డిసైడ్ చేస్తాను రెంట్ అమౌంట్ ఇంత అని? ఎస్టిమేషన్ చేస్తాను. ఏం ఎస్టిమేషన్ చేస్తాను అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రావచ్చు అనేది నేను ఎస్టిమేట్ చేస్తాను. లెట్స్ సే మన ఎగ్జాంపుల్లో 20 మెంబర్స్ అనుకుందాం. అంటే ఆన్ యావరేజ్ నాకున్న స్ట్రెంత్ ప్రకారం, నాకున్న దాని ప్రకారం 20 మెంబర్స్ రావచ్చు అనే అజంప్షన్ నేను తీసుకుంటాను. అజంప్షన్ కాదు, ఎస్టిమేషన్. అక్యురేట్గా చేయాలి ఇది కూడా. ఆన్ యావరేజ్ 20 మెంబర్స్ వస్తారు అని. అంటే 20 మెంబర్స్ వస్తారంటే 10,000 డివైడ్ బై 20 వేస్ ఎంత వస్తుంది? 500 పర్ స్టూడెంట్, కరెక్టా? అంటే నేను మెటీరియల్ కాస్ట్ 500 రూపీస్ ఇంకర్ అవుతాను, దాంతోపాటు రెంట్ అమౌంట్ ఎంత? 500 రూపీస్. ఓవరాల్గా 1000 రూపీస్ మీకు ఫీజు చెప్తాను. క్లారిటీ వస్తుందా? మెటీరియల్ కాస్ట్ 500 రూపీస్ ఇంకర్ అవుతాను, రిమైనింగ్ 500 రూపీస్ యాడ్ చేసి 1000 రూపీస్ మీకు ఫీజుగా చెప్తాను. ఇప్పుడు ఈ 1000 రూపీస్ అన్నది నార్మల్గా థింక్ చేయండి. ఫస్ట్ ఈ 500 థింక్ చేయండి. ఫస్ట్ ఈ 500 ఇంకర్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసేదే కదా అది. నాకు క్లారిటీ ఉంది కదా ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను అనేది. ఇంకర్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాను. మరి ఈ 500 అనేది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాకుండా ముందుగానే డిసైడ్ చేశాను, కరెక్టా? దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్. అడ్వాన్స్డ్గా డిటర్మైన్ చేస్తాను. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఎందుకు ప్రీ డిటర్మైన్డ్? ప్రీ అనే వర్డ్ ఎందుకు వచ్చిందో క్లారిటీ వస్తుందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకన్నా ముందే నేను ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతానో అది క్యాలిక్యులేట్ చేస్తున్నా. రియాలిటీలో మీరు కూడా థింక్ చేయండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే కస్టమర్ కొన్న తర్వాత ప్రైస్ చెప్తారా, కొనక ముందే ప్రైస్ చెప్తారు? కొనక ముందే చెప్తారు. మరి కొనక ముందే చెప్పాలంటే డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అన్నీ యాడ్ చేసి ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ ఛార్జ్ ఉంది, వాటర్ ఛార్జ్ కూడా బిల్ అవుతుంది కదా, అది కూడా అట్లీస్ట్ 1 రూపీనే యాడ్ చేయాలి కదా. మరి ఎంత వాటర్ తాగితే అంత వాటర్ అని చెప్తాం వచ్చిన తర్వాత? లేదు, ముందుగానే డిసైడ్ చేయాలి. ఎస్టిమేషన్. అందుకనే కాస్టింగ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎస్టిమేషన్ మేక్స్ సెన్స్. ఎస్టిమేషన్స్ ఎక్కువ ఉంటాయి కాస్టింగ్లో, కానీ ఎస్టిమేషన్స్ వీలంత అక్యురేట్గా ఉండాలి. అక్యురసీ కోసమే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మీరు చేసే ప్రతి ఎస్టిమేషన్ కూడా వీలంత అక్యురేట్గా ఉండాలి. అక్యురసీని బేస్ చేసుకో, అక్యురసీ వీలంత అక్యురేట్గా ఉండడానికి మనం ఇప్పుడు కాస్టింగ్ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటాం ఓవరాల్గా ఈ గ్రూప్ 1లో. గ్రూప్ 2లో దాని పర్పస్ మారుతుంది. మరి గ్రూప్ 1లో పర్పస్ ఏంటి? మనం చేసే ప్రతి ఒక్క దానికి, ఎస్టిమేషన్లో ఉన్న ప్రతి ఒక్క దానికి వీలైనంత అక్యురసీ ఉండాలి. అక్యురసీ లేదు అంటే డిగ్రీ పాస్ అయిన ఫ్రెండ్ కూడా చేస్తాడు అది ఎస్టిమేషన్ ఎంత అనేది. బట్ ఎస్టిమేషన్ డిగ్రీ పాస్ అయిన ఫ్రెండ్ చేయడానికి, యాజ్ ఏ ఎక్స్పర్ట్స్గా మనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనది ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, 99% దగ్గరకు వస్తుంది కాస్ట్. వాళ్ళు చేసేది మేబీ వస్తుందా అంటే మేబీ స్కిల్డ్ పర్సన్ అయితే వస్తుంది, బట్ ఇన్ జనరల్గా అయితే ఇబ్బంది పడతారు డెఫినెట్గా, కరెక్టా? సో ఈ ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు నేను 20 అని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేదా, 20 అని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేదా? లెట్స్ సే స్టూడెంట్స్ 10 మెంబర్స్ వచ్చారనుకోండి, 10 మెంబర్స్ నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తాను ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్? ఇప్పుడు నేను 10 ఇంటూ ఓన్లీ మెటీరియల్ కాస్ట్. ఓకే, మెటీరియల్ కాస్ట్ ఎంతమంది వస్తే అంతమంది ప్రింట్ చేపిస్తాను, అది అల్టిమేట్గా నాకు రికవర్ అవుతుంది, ప్రాబ్లం లేదు. బట్ ఈ అమౌంట్ 10 ఇంటూ ఈచ్ వన్ దగ్గర నుంచి 500 రూపీస్ కలెక్ట్ చేస్తాను, కరెక్టా? ఎంత అవుతుంది? 5,000 నేను కలెక్ట్ చేశాను. బట్ రియాలిటీలో నేను ఇంకా అవుతున్నది ఎంత?
10,000 లాసా కాదా? అంటే ఎందుకు లాస్ వచ్చింది? నా ఎస్టిమేషన్ రాంగ్ అయింది కాబట్టి. అక్కడ లాస్ వస్తుంది. ఒకవేళ 20 మెంబర్స్ వచ్చారనుకోండి, 20 ఇంటూ 500 10,000. మనం ఇంకా అవుతున్న కాస్ట్ అంతా రికవర్ అవుతుందో లేదా? ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఒకవేళ ఇంకా బాగా వచ్చారనుకోండి, 25 వచ్చారు, 25 ఇంటూ 500 15,000 కాదు, 12,500. 12,500. నేను ఇంకైనా కాస్ట్ ఎంత? 10,000. రికవర్ చేసింది ఎంత? 12,500. నథింగ్ బట్ ప్రాఫిట్స్. క్లారిటీ వస్తుందా? కంప్లీట్గా మన ఎస్టిమేషన్ మీదే మనం లాస్ క్రియేట్ చేయాలా, ప్రాఫిట్ క్రియేట్ చేయాలని డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఆ ఎస్టిమేషన్ ఎంత అక్యురేట్గా ఉంటే అంత బెటర్. 20 అంటే నిజంగా 20నే వస్తారు సార్, లేదు 19 రావచ్చు, 18 రావచ్చు, 21 రావచ్చు, 22 రావచ్చు. అంతేగాని 10 అయితే రారు డెఫినెట్గా, 15 అయితే రారు డెఫినెట్గా. అప్రాక్సిమేట్ వాల్యూస్ మనం గెస్ చేయగలుగుతాం. ఆ ఎస్టిమేషన్ని, ఆ స్కిల్ని నేర్చుకోవడానికి మన గ్రూప్ 1లో కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఆ ఎస్టిమేషన్, ఆ గెస్సింగ్ నేచర్ని ఐడెంటిఫై చేయాలి. సో అందుకని ఈ కాస్ట్ ఏమన్నాం? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు? అడ్వాన్స్డ్ కాస్ట్ అనొచ్చా? అడ్వాన్స్లీ డిటర్మైన్డ్ కాస్ట్, అడ్వాన్స్డ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. దీన్నే ఇంకా ఏమంటారు అంటే స్టాండర్డ్ కాస్ట్ అని కూడా అంటారు. స్టాండర్డ్ కాస్ట్ అంటే ప్రతి స్టూడెంట్ నుంచి స్టాండర్డ్గా 500 రూపీస్ కలెక్ట్ చేయి. స్టాండర్డ్గా ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్తున్నాం కదా, స్టాండర్డ్ కాస్ట్. దీన్నే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఓవర్ హెడ్స్ అని కూడా అంటాం. రెంట్ ఈజ్ అన్ ఓవర్ హెడ్, రైట్? రెంట్ అనేది ఓవర్ హెడ్సే కదా, ఇండైరెక్ట్ కాస్టే కదా. ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఓవర్ హెడ్స్ అంటాం కదా. సో మెయిన్గా మనము ఈ ఇండైరెక్ట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. ఒక్కోదానికి ఒక్కో చాప్టర్ ఉంది, అక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. మరి సో రాయండి సింపుల్గా, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ పేజ్ మిడిల్లో రాయండి, 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. సో ఫస్ట్ వన్ ఏమొస్తుంది? ఐ మీన్ లెఫ్ట్ సైడ్ నేను చెప్పేది డిటర్మైన్డ్ ఇన్ అడ్వాన్స్. డిటర్మైన్డ్ ఇన్ అడ్వాన్స్. డిటర్మైన్డ్ ఇన్ అడ్వాన్స్. రైట్ సైడ్ రాయండి. We should determine the cost. We should determine the cost before production starts. అంతే కదా, రియాలిటీలో ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకన్నా ముందే మనం ఐడెంటిఫై చేయాలి కాస్ట్ ఎంత అనేది. బిఫోర్ ప్రొడక్షన్ స్టార్ట్స్, ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయకన్నా ముందే మనం ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్, బిఫోర్ ప్రొడక్షన్ స్టార్ట్స్. స్టూడెంట్స్ రాకన్నా, ఐ మీన్ స్టూడెంట్స్ క్లాసెస్కి రాకన్నా ముందే ఫీజు చెప్పాలి కదా. సో ప్రీ డిటర్మైన్, ముందుగానే అడ్వాన్స్గా డిటర్మైన్ చేయాలి. ఐ హోప్ క్లియర్. చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, లైక్ కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, ఒక్క డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం, హార్డ్లీ 10 minutes. ఓకేనా? నెక్స్ట్ అండి కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ అంటే ఏం చెప్పాం? సింపుల్గా ఓన్లీ ఒక పాయింట్ వస్తుంది, విచ్ ఎఫెక్ట్ ద టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసేది. రాయండి కాస్ట్ డ్రైవర్. ఎనీ ఫ్యాక్టర్ which affects the total cost. Any factor which affects the total cost. Example em rasaru? Number of productions, number of units of production, number of units of production. ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే అన్ని నెంబర్ అంత కాస్ట్ ఇంకర్ అవుతాం కదా మనం. ఇది సింపుల్గా కాస్ట్ డ్రైవర్. నెక్స్ట్ కాస్ట్ ఆబ్జెక్ట్ రాయండి. కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్.
సో కాస్ట్ ఆబ్జెక్ట్కి నార్మల్గా ఏం చెప్తాం, ఏ పర్పస్ మీద అయితే మనం కాస్ట్ ఇంకర్ అయ్యామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. పర్పస్ ఫర్ విచ్ వి ఇంకర్డ్ ద కాస్ట్. పర్పస్ ఫర్ విచ్ వి ఇంకర్డ్ ది కాస్ట్. పర్పస్ ఫర్ విచ్ వి ఇంకర్డ్ ది కాస్ట్. ఎగ్జాంపుల్, ఫైనల్ ప్రోడక్ట్. మీరు ఏ ప్రోడక్ట్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నారో ఆ కాస్ట్, ఆ ప్రోడక్ట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ వీఆర్ ఇంకర్ ద కాస్ట్. నెక్స్ట్, యాక్టివిటీ లెవెల్. వెయిట్ యాక్టివిటీ లెవెల్ ముందు ఫస్ట్ రిలవెంట్ రేంజ్ రాయండి. రిలవెంట్ రేంజ్ అక్కడ ఉంది, బైక్ అక్కడ లేదు, అక్కడ ఉంది యూ క్యాంపస్ దగ్గర. యాక్టివిటీ సారీ రిలవెంట్ రేంజ్. సో generally it is considered as maximum level in organization. Generally it is considered as maximum level in the organization. Generally it is considered as maximum level in the organization. Now activity level. Activity level. సో యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? డే టు డే అవుట్పుట్ లెవెల్. డే టు డే అవుట్పుట్ లెవెల్. మన క్లాస్ స్ట్రెంత్ 100 అనుకుంటే 100ని ఏమంటాం? రిలవెంట్ రేంజ్. 20 మెంబర్ స్టూడెంట్స్ వచ్చారు, ఇప్పుడు యాక్టివిటీ లెవెల్. ఐ థింక్ క్లియర్. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఏమైనా ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్? ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. కవర్ అవన్నీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి, ఏమైనా కవర్ అవన్నీ ఉన్నాయేమో. జస్ట్ వేస్ట్ చేయండి ఒక 5 minutes అన్ని. క్లాస్ ఉందా నెక్స్ట్? మరి ఉందా? 5 minutes చదివేసండి, 10 minutes బ్రేక్ తీసుకోవచ్చు.
సో ఇంకా టుమారో నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? వన్స్ మన మెయిన్ సిలబస్ స్టార్ట్ అయిందంటే యూ షుడ్ బి రెడీ ఫర్ వీకెండ్ ఎగ్జామ్స్. ఓకేనా? సో త్వరగా మీరు రివైజ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి, అదర్వైజ్ క్లోజ్ చేసేద్దాం. విల్ వెయిట్ ఫర్ 2-3 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి, అదర్వైజ్ క్లోజ్ చేద్దాం. దివాకర్, ప్రవీణ్, సాయి మీ ముగ్గురు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పటికే కంప్లీట్ చేసి ఉండాలి బేసిక్స్. ఈరోజు కొత్తగా ఎవరు ఇచ్చారు గర్ల్స్లో? ఇద్దరా, ఒకరేనా? మీరు విన్నారా స్టార్టింగ్ ఆన్లైన్లో విన్నారా? మీ నేమ్ తేజ, మీరేనా? ఓకే, పర్ఫెక్ట్. మీరు ఫస్ట్ 2 classes కంప్లీట్ చేసండి. ఓకేనా? యువర్ నేమ్? భార్గవి ఆన్లైన్లో వచ్చినట్టున్నారు కదా, రాలేదా? ఇంకా ఆన్లైన్లో ఓకే, భవానీ. ఓకే భార్గవి. సో భార్గవి టుమారో ఫస్ట్ 2 videos అయినా కంప్లీట్ చేసి రావాలి. ఓకేనా? వచ్చిందా యాక్సెస్? యాప్లో యాక్సెస్ వచ్చింది అందరికీ? మీకు మెటీరియల్స్ హార్డ్ కాపీ అందరితో ఉన్నాయా? సో టుమారో వస్తప్పుడు మాత్రం కాస్టింగ్ కాన్సెప్ట్ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది మీ బుక్లో, మీకు ఇచ్చిన సెట్లో. ఖచ్చితంగా మెటీరియల్ తీసుకుంటండి. ఓకేనా? ఎవరైనా ఇంకా మెటీరియల్ తీసుకోకపోతే కింద సత్యమేడం దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, ఫస్ట్ మెటీరియల్ తీసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం టుమారో స్టార్ట్ చేయబోయే మార్జినల్ కాస్టింగ్ అనే ఒక టాపిక్ని స్టార్ట్ చేస్తాం. ఈ మార్జినల్ కాస్టింగ్ గ్రూప్ 1లో 25 మార్క్స్ వస్తుంది. 20 to 25 మార్క్స్ కాస్టింగ్లో. గ్రూప్ 2లో కూడా కాస్టింగ్ ఉందని చెప్పాను కదా, అక్కడ 20 to 25 మార్క్స్ వస్తుంది. సేమ్ కంటెంట్, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఫైనల్ లెవెల్లో 40 మార్క్స్ వస్తుంది, మరి సేమ్ కంటెంట్. అక్కడ ఇంకా అసలు డెప్త్ పెరుగుతాయి ప్రాబ్లమ్స్. దాని మీనింగ్ ఏంటి? మనం ఫ్యూచర్లో కాస్టింగ్ క్వాలిఫై అవుతామా లేదా అనేది ఈ చాప్టర్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మార్జినల్ కాస్టింగ్ కాబట్టి జాగ్రత్తగా వినాలంటే ముందుగా బేసిక్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేస్తుండాలి. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మరీ టఫ్ కాన్సెప్ట్ కాదు, అలా అని చెప్పేసి ఈజీ కాన్సెప్ట్ కాదు. ఫార్ములాస్ వస్తాయి, ఫార్ములాస్ లాజిక్స్ గుర్తుంటే చాలు, ఈజీగా అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మనం రాసిన కాస్టింగ్ ఆ నోట్స్ రాసాం కదా, ఎంతసేపు కావాలి రివైజ్ చేయడానికి? ఎంత టైం కావాలి? హార్డ్లీ 5 to 10 minutes. బట్ మనం ఎన్ని క్లాసెస్ చెప్పుకున్నాం తెలుసా? ఆల్మోస్ట్ 7-8 classes చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 10 hours. 10 hours చెప్పుకున్నది 10 minutesలో రివైజ్ చేయగలుగుతున్నాం. అలాగే ప్రతి చాప్టర్ ఉంటుంది మనకు. డిస్కస్ చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జర్గా మెల్లగా డిస్కస్ చేస్తాం, బట్ రివిజన్ టైంకి ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో అయితే క్లోజ్ చేయొచ్చా నేను? ఏం డౌట్స్ లేవు కదా? సో దిస్ ఈస్ ఫర్ ద డే. టుమారో వస్తున్నప్పుడు ఖచ్చితంగా మెటీరియల్స్ తెచ్చుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.